అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు ఫలితాలు వచ్చిన సమయంలో ఉత్తీర్ణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ వినూత్నమైన సంస్కరణలను ప్రవేశపెడుతూ వచ్చిన ఫలితంగా 2 సంవత్సరాల కాలంలో గణనీయమైన మార్పులను విద్యా వ్యవస్థలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయా గ్రామాలు ప్రాంతాల అవసరాలను బట్టి పాఠశాలల ఉన్నతీకరణ, అట్లాగే మోడల్ స్కూళ్ళ ఏర్పాటు, ఒక తరగతికి ఒకే టీచరు అనే విధానం, వీటన్నిటినీ ప్రవేశపెట్టడంతో పాటు పేద విద్యార్థులు సక్రమంగా బడికి వెళ్ళి చదువుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు విద్యా ప్రమాణాలు పూర్తిగా అటకెక్కాయి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది గత ప్రభుత్వం. వాటన్నిటినీ సరిచేస్తూ తప్పులను సరిదిద్దుతూ 2 సంవత్సరాల్లో చేసిన కృషి ఈరోజు విడుదలైన ఫలితాల్లో స్పష్టంగా మనకు కనిపించింది. 2022లో 67.26% ఉత్తీర్ణత నుంచి ఈ ఏడాది 85.25% ఉత్తీర్ణతకు పెంచగలిగాం. ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచగలిగినాం. ఇందులో కూడా బాలికలదే పైచేయిగా ఉంది. 87.90% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురల్లో 82.68% మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 96% ఉత్తీర్ణత సాధించడం గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని 96 మంది ఉత్తీర్ణులు కావడం అనేది ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన విషయంలో పడిన పెద్ద తొలి అడుగుగా మనం దీన్ని చూడాలి. అట్లాగే ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం 62.7% మంది ఉత్తీర్ణులైతే ఈ సంవత్సరం 69.3% మంది ఉత్తీర్ణత సాధించడం అనేది కూడా గొప్ప మైలురాయి విద్యా వ్యవస్థలో. ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలందరూ గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు అందరూ ఉంటారు. కాబట్టి ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో వీళ్ళు గొప్ప ఆస్తిగా మారబోతున్నారు ఈ పిల్లలు అనేదానికి ఈరోజు వచ్చిన ఫలితాలే పెద్ద నిదర్శనమని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా.
9600 మోడల్ స్కూళ్ళను పెట్టాం. అట్లాగే 2 సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెట్టాం. కేవలం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ కార్డులు ఆ క్లాస్ టీచరు ఆ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఆ పిల్లల నడవడిక, క్రమశిక్షణ, వాళ్ళ బలాలు, బలహీనతలు, పాఠ్యాంశాల్లో వాళ్ళు సాధిస్తున్న ప్రగతి, చూపిస్తున్న ప్రతిభ, వీటన్నిటినీ తల్లిదండ్రులకు విశదీకరించి తెలియజెప్పడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలలో ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయడం వల్ల మంచి పౌరులుగా ఎదగడంతో పాటు ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పెరగడానికి ఈ పీటీఎంలు దోహదపడ్డాయనే దాంట్లో ఎంత మాత్రము అతిశయోక్తి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక యువ నాయకుడు ఉన్నత విద్యాభ్యాసం చేసి తన కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో కొంతకాలం ఉండి రాజకీయాల్లో ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత మంత్రిగా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఈరోజు రెండోసారి విద్యాశాఖ ఒక సవాలుగా తీసుకొని ఆ శాఖను, ఎందుకంటే చాలామంది మానవ వనరుల శాఖ అంటేనే భయపడే పరిస్థితి, అట్లాంటి శాఖను ఒక సవాలుగా తీసుకొని విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి నవ సమాజ నిర్మాణంలో ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తూ ఉంది అనే దాంట్లో ఎలాంటి సంశయము లేదనే విషయాన్ని నేను మీకందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనా కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా ప్రమాణాల్లో మన రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి పడిపోయింది. ఆ పడిపోయిన విద్యా ప్రమాణాలు దేశంలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి, ప్రమాణాలు పెంచడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు అమలవుతున్న విషయాన్ని మనమందరం కూడా గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం, విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరును తీసేశారు, ప్రతి పథకానికి తన పేరు పెట్టుకున్నాడు. ఈ జగనన్న విద్యా దీవెనని, జగనన్న గోరుముద్దని, చివరికి విద్యార్థులకు ఇచ్చే చిక్కీలకు కూడా జగనన్న చిక్కీలని పేరు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకోవడానికి, సొంత ప్రచారానికి విద్యా వ్యవస్థను వాడుకొని అద్భుతమైన ఆ వ్యవస్థను అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పడిపోయిన విద్యా ప్రమాణాలకు తిరిగి ప్రాణం పోసి ఈరోజు అద్భుతమైన ఫలితాలు సాధించడమే కాకుండా విద్యా వ్యవస్థలో రాజకీయ వాసనలు అనేటివి లేకుండా చూస్తున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఇస్తున్న విద్యా కిట్లు కానీ, అట్లాగే అత్యుత్తమమైన సిలబస్, పోటీ పరీక్షలకు అనువుగా వాళ్ళు తయారు కావడానికి ఆ విద్యార్థులను సిద్ధం చేసే విధంగా వాళ్ళకిస్తున్న మెటీరియల్ కానీ, డ్రెస్సు, స్కూల్ బ్యాగులు, బూట్లు, అట్లాగే నాణ్యమైన భోజనం, మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు ఆయా ప్రాంతాల
ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా మెనూలను మార్చి విద్యార్థుల మనసు గెలుచుకున్న మంత్రి నారా లోకేష్ బాబు గారు, అట్లాగే జీవితకాలం లక్షల మందికి అన్నదానం చేసిన మహనీయురాలు డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజనం పథకానికి పెట్టడం అనేది చాలా సమంజసమైంది, హర్షణీయమైనదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించినప్పుడే మంచి సమాజం నిర్మాణం అవుతుంది. మామూలుగా మంచి సమాజం అంటే భిన్న సామాజిక వర్గాల మధ్య ఉన్న ఆర్థిక సామాజిక అంతరాలు సాధ్యమైనంత వరకు తొలగిపోవాలా, తగ్గిపోవాలా, అప్పుడే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. ఈ సామాజిక ఆర్థిక అంతరాలు ఎప్పుడు తొలగిపోతాయంటే విద్యార్థులు మంచి విజ్ఞానవంతులుగా మారినప్పుడు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపరుచుకున్నప్పుడు, ఆయా రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా తమ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించే స్థాయికి వీళ్ళు ఎదిగినప్పుడే అలాంటి మంచి సమాజం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. ఆ నవ సమాజ నిర్మాణంలో ఈ రేపటి పౌరులు పోషించబోయే పాత్ర అద్వితీయంగా ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహము ఉండదు. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి జయంతి. ఆయన చాలా సందర్భాల్లో బాల్యాన్ని గురించి అద్భుతంగా చెప్పారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ ఎరుగని పిల్లల్లారా పిట్టల్లారా అని ఆకాశంలో మెరుపు మెరిస్తే వాన కురిస్తే లాంటి అనేక అద్భుతమైన మాటలు చెప్పారు శ్రీశ్రీ గారు. అట్లాగే చిన్ని చేతుల్లో పెద్ద కళలు, ఆ కళల్లోనే సమాజం మార్పు చెందుతుంది, అమాయకపు నవ్వుల వెనుక ఉన్నది భవిష్యత్ గర్జనని కూడా చెప్పిన మహాకవి. ఆ చిన్నారి అడుగులు రేపటి ప్రపంచాన్ని మారుస్తాయని నమ్మిన మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా పిల్లలందరూ సాధించిన ఈ విజయాలకు వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో వారు ఎంచుకున్న మార్గాల్లో ఉన్నతంగా రాణించాలని, ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా వాళ్ళ అడుగులు బలంగా ముందుకు పడాలని మనసారా కోరుకుంటూ విద్యార్థులందరినీ కూడా దీవిస్తూ సెలవు తీసుకుంటాను.